తప్పట్లేదమ్మా. ఇప్పుడింక నువ్వు చేయగలిగింది ఏమీ లేదమ్మా. అది ఎందుకు అంటున్నాను. ఎందుకు అంటే కస్తూరికి సంజయ్కి పెళ్లి జరగబోతోంది కాబట్టి. వాళ్ల పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి. సంజయ్ ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? అక్కడ సంజయ్ వైఫ్ కస్తూరి అని డిసైడ్ అయిపోయింది శిరీష. గెలుపంటే ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. ఏంటి నువ్వు చూపించేది? నువ్వు గర్భవతివో కాదో నీ రక్తమే చెప్తుంది. జరిగింది చెప్పలేక నా చేతకనితనాన్ని అలా చూపించాల్సి వచ్చిందమ్మా. మన గురించే ఆలోచిస్తోందని తెలుసు, మన కోసమే తను బాధపడుతోందని తెలుసు. అయినా తన్ని బాధ పెట్టాల్సిన పరిస్థితి మనకొచ్చింది. మనం శిరీషకి అన్యాయం చేస్తున్నామేమో అనిపిస్తుందమ్మా. లేదురా, మనకి మనమే అన్యాయం చేసుకున్నాం. శిరీష లాంటి మంచి అమ్మాయిని దూరం చేసుకుని నష్టపోయేది మనమేరా. బంగారం లాంటి అమ్మాయికి నష్టమేంట్రా? బంగారం ఎక్కడున్నా బంగారమే. నిజమేనమ్మా, కానీ మనసు చంపుకుని తనతో అలా మాట్లాడటం బాధగా ఉంది. తప్పదురా, చేసేది తప్పు అని తెలిసినా మనం తప్పు చేయక తప్పదు. శిరీషని ఇంటి కోడల్ని చేసుకోవాలి, ఆ పసిదానికి అమ్మని చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నా. కానీ పరిస్థితులు మనకి ఆ అవకాశం లేకుండా చేసే. ఎవరికోసమో మనం శిరీషకి అన్యాయం చేస్తున్నామమ్మా. అది మన తల రాత, మనకి మనంగా రాసుకున్న రాత. ఇంత జరిగాక ఇంకా రాత మారదు, మార్చలేం. అందుకే మర్చిపోదాం, శిరీషని మర్చిపోదాం. ఎలా మర్చిపోతామమ్మా? సంధ్యలా కనిపిస్తూ, సంధ్య లేని లోటు తీరుస్తూ, ఇచ్చిన మాట కోసం తంది కాని జీవితాన్ని ఆలోచిస్తున్న శిరీషని ఎలా మర్చిపోగలం? తప్పదురా, శిరీషని ఈ ఇంటి కోడలుగా చేసుకునే అదృష్టం మనకి లేదు. వదిలేద్దాం. కనీసం ఇప్పుడైనా తన బ్రతుకు తను బతుకుతుంది, తన కోసం బతుకుతుంది. వదిలేద్దామని మనస్ఫూర్తిగానే అంటున్నావా అమ్మా? మనసు చంపుకొని చెప్తున్నాను, లేదంటే ఇంట్లో ఉన్నది అది చస్తుందిరా. ఎక్కడ దొరికిందిరా నీకది? ఇష్టం లేని దానికోసం ఇష్టాన్ని వదులుకోవాల్సి వస్తోంది, ఆ ఇష్టాన్ని కూడా కష్టపెట్టుకోవాల్సి వస్తోంది. కానీ తప్పదు. శిరీషని మర్చిపోయి ఇష్టం లేని దాన్ని ఇంటి కొడలుగా చేసుకొని మనం బాధలేమో మనం పడదాం. మన మాటలకో చేష్టలకో 4 రోజులు శిరీష బాధపడినా ఆ తర్వాత తన పాటికి తను మహారాణిలో బ్రతుకుతుంది. వజ్రాన్ని వీధిలోకి విసిరేసి రాయిని తెచ్చి నట్టింట్లో పెట్టుకోవాలనే రాత మనకి రాసుంటే మార్చగల శక్తి మనకెక్కడుంటుందిరా? ఈ ఇంటికి రావాల్సిన లక్ష్మి ఏ ఇంటికో వెళ్ళిపోతుంది. వెళ్ళనిరా, తనెక్కడున్నా సంతోషంగా ఉంటుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతుంది. మనం మాత్రం మర్చిపోదాం. తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ తనని మాత్రం మర్చిపోదాం. హాస్పిటల్కి వెళ్ళొస్తాన్రా. అంకుల్, 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 అంకుల్. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు?
నువ్వు రావడం రేఖ చూసిందంటే అనవసరంగా దాంతో మళ్ళీ మాట పడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించే స్థితిలో లేను అంకుల్. మాట పోతుందేమోనన్న భయం ముందు మాట పడాల్సి వస్తుంది అన్నది గుర్తుకు రావడం లేదు. నీ నిజాయితీ నీకేం ఇవ్వదమ్మా. నువ్వు పడిన అవమానాలు చాలు. నా మాట విని నీకంటూ నువ్వు దారి ఏర్పరచుకో. మనలో నిజాయితీ లేకపోయినా మనం ఇచ్చిన మాటలో నిజాయితీ ఉంటే చాలు. మాట నిలబెట్టుకునే అవకాశం అదే ఇస్తుంది. అవునంకుల్, అలాంటి అవకాశమే నాకిచ్చింది. ఏంటమ్మా నువ్వు అనేది? సంజయ్ పెళ్లి కొప్పుకోవడానికి, నన్ను కాదని కస్తూర్ని సంజయ్ భార్యని చెయ్యాలనుకోవడానికి కారణం కస్తూరి గర్భవతి అయిందనేగా. అవునమ్మా, లేకపోతే నీ స్థానం మరొకరికి ఇవ్వడానికి స్నేహ కూడా ఒప్పుకునేది కాదు. కస్తూరి గర్భవతి అన్నది అబద్ధం. అలా అని అందర్నీ నమ్మించి ఆ ఇంటి కోడలు కావాలని చూస్తుంది. అది అబద్ధం ఏంటమ్మా? మా ఎదురుగానే కస్తూరికి వాంతులయ్యాయి. మా ఎదురుగానే డాక్టర్ చెక్ చేసి తను గర్భవతి అని చెప్పింది. డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఇంకా మేం కూడా ఏం మాట్లాడలేకపోయాం. నమ్మటం వేరు, నమ్మాల్సి రావటం వేరంకుల్. కస్తూరి మీ అందర్నీ నమ్మేలా చేసింది. ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని సంజయ్కి భార్య కావాలని చూస్తుంది. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావమ్మా? కస్తూరి తల్లి కాదని అర్థమైంది కాబట్టే కడుపుతో ఉన్న వాళ్ళెవరూ కస్తూరిలా ప్రవర్తించరు. ఇప్పుడు చెప్పండి అంకుల్, కస్తూరి గర్భవతి అంటే మీరింకా నమ్ముతారా? అంటే ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి కస్తూరి ఆ ఇంటి కోడల స్థానాన్ని సంపాదించాలని చూస్తోందా? అందులో అనుమానమే లేదు. ఎలా అయినా సంజయ్కి భార్య కావాలని కస్తూరి చూస్తుంది. నా స్థానంలోకి తను రావడం అంత ఈజీ కాదని అర్థమైంది కాబట్టి ఇదిగో ఇలాంటి ప్లాన్స్ చేసి విషయాన్ని పెళ్లి వరకు తీసుకొనొచ్చింది. శిరీష, కస్తూరి నాటకం ఆడుతోందని నువ్వు చెప్పినా నేను చెప్పినా ఇంట్లో అసలు నమ్మే పరిస్థితి లేదు కదమ్మా. స్నేహ నమ్మినా రేఖ నమ్మనివ్వదు. నమ్మిస్తానంకుల్. నిజమేంటని నిరూపిస్తే నమ్మాల్సిందే కదా. ఈ పెళ్ళ ఆపాలన్నది నా ఉద్దేశం కాదంకుల్. నా మాట నిలబెట్టుకోవాలి. నీ బిడ్డకు నేను తల్లినవుతానని సంధికిచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి. నిజమేనమ్మా, కానీ ఎలా? ఈ పెళ్లికి నేనెక్కడ అడ్డుపడతాను అని కస్తూరి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. అందుకే ఆఫీస్కెళ్తే సంజయ్ కూడా నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడాడు. చివరికి మీరు కూడా నీ దారి నువ్వు చూసుకోమ్మా అనే పరిస్థితి వచ్చింది. అంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. తన ప్లాన్ తనకే తిప్పి కొట్టాలి అంటే అంతకన్నా తెలివిగా ప్లాన్ చెయ్యాలి. పెళ్లికి పెద్ద టైం లేదు. చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తున్నారు. ఇంత తక్కువ టైంలో మనమేం చేయగలుగుతామమ్మా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా, పాపకి తల్లిగా నా బాధ్యత నేను తీసుకోవాలన్నా ఈ పెళ్లి ఆపక తప్పదంకుల్. ఇంత తక్కువ టైంలో ఇప్పుడు ఏం చేయగలమమ్మా? ఏం చేయాలో నా దగ్గర ఓ ప్లాన్ ఉందంకుల్. అత్త, ఈసారి నాకు బాగుంటుందో చూడు. బాలేదా? ఈసారి చూడు, ఈసారి చూడు. ఇది బాలేదా? అత్త, ఈసారి చూడు, పెళ్లికి ఖచ్చితంగా బాగుంటుంది కదా. ఎక్కడైనా పెళ్లికి బట్టలు బట్టల షాపులో కొంటారు, ఫోన్లో కొంటవేంటి? అక్కడ కొన్నా ఇక్కడ కొన్నా ఒకటే అత్త, పైగా డిస్కౌంట్ కూడా ఉంటుంది. అవునవును, బాగా డిస్కౌంట్ ఇస్తారు. లంగా బుక్ చేస్తే మిడ్డీ వచ్చేంత డిస్కౌంట్. నోరు మూసుకుని నీకేం కావాలన్నా షాప్కి వెళ్ళి కొనుక్కో. కళ్ళారా చూడొచ్చు, కావలసినవి తీసుకోవచ్చు. కొనుక్కో ఏంది,
మీరు కొనరా? కోడల కోసం ఆ మాత్రం మీరేం చేయరా? పెళ్ళిళ్ళంటే ఎలా ఉండాలి? తోరణాలేవి, పూలతో అలంకారాలేవి, ఇంటి నిండా బంధువులేరి. 7 వారాల నగలేవి, బీరువా నిండా చీరలేవి. నీకీ మధ్య బాగా ఎక్కువవుతోంది. అన్నీ వస్తాయి, అందరూ వస్తారు. ముందు నువ్వు పెళ్లి కూతురులా ఉండు చాలు. ఏ నన్ను చూస్తే పెళ్లి కూతుర్లో కనిపించట్లేదా అత్త? దండం మీద ఆరేసిన బట్టల్లాగా అలా ఎగిరెగిరి పడుతూ ఉంటే పెళ్లి కూతురని ఎవరనుకుంటారు? తోడి పెళ్లి కూతురేమో అనుకుంటారు. ఎవరమ్మా నువ్వు? హలో, నమస్తే మేడం. మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాం. ఏమ్మా, మా ఆరోగ్యాలు పాడవుతున్నాయని మీకు కూడా తెలిసిపోయిందా? మీకేమైందండి? ఈ మధ్య బెంగళూరు తలనొప్పని కొత్తగా వచ్చిందిలేమ్మా. దాని దెబ్బకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా తల పగిలిపోతోంది. దానికి మా దగ్గర మందులేవి లేవండి. లేవా? మరి దేనికున్నాయో? ఈ ఇంట్లో గర్భవతైన వారు ఎవరైనా ఉన్నారండి? నేనున్నానుగా. మీరు లోపలికి రండి. అలాగేనండి. కూర్చోండి. కొత్త వైరస్ మేడం. దాని ప్రభావం కడుపులో ఉన్న బిడ్డ మీద పడకుండా ఈ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందండి. మీరు వేయించుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు మంచిదండి. పుట్టబోయేది ఈ ఇంటి వారసుడు. ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? అలాగే వేయించుకుంటాను. మీ పేరు చెప్పండి. కస్తూరి, కన్నడ కస్తూరి. మీ వారి పేరు? సంజయ్. పర్వాలేదండి, భర్త పేరు అడగగానే సిగ్గుపడకుండా చెబుతున్నారు. దీనికది కాస్త తక్కువలేమ్మా. వయసు? 20. సరే మేడం, రేపు ఉదయం 10 గంటలకు మా డాక్టర్ గారు వస్తారు. టిఫిన్ చేసి రెడీగా ఉండండి. అలాగే. నా బిడ్డ కోసం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? వస్తాను మేడం. అమ్మా, ఒక్క నిమిషం. మీ డాక్టర్ గారిని వచ్చేటప్పుడు వాకుండా చేయటానికి ఏదైనా వ్యాక్సిన్ ఉంటే తీసుకురమ్మని చెప్పండి. అత్తయ్య, మీకా? ఏయ్, నిన్ను. వెళ్ళారా? అంతా ఓకే కదా? వెళ్ళానమ్మా. అంతా మీరు చెప్పమన్నట్టే చెప్పాను. ఎవరికి అనుమానం రాలేదు కదా? ఎందుకొస్తుందమ్మా? ఆ పిల్ల అత్తనాడించో పనిలో పడి ఏవీ పట్టించుకోలేదు. ఓ, అది అత్తయ్యతో కూడా ఆడుకుంటుందా? సర్లే, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తాను. అలాగేనమ్మా, వస్తాను. వ్యాక్సిన్ వెయ్యాలన్న విషయం వరకు పోస్ట్ చేసాం అంకుల్. ఏమా శిరీష, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా?
అవుతుంది అంకుల్, అవ్వాలి కూడా. కస్తూరి అమాయకురాలన్న చిన్న సానుభూతి సంపాదించుకుంది. ఈ ప్లాన్ ఏమాత్రం ఫెయిల్ అయినా ఆ సానుభూతి అభిమానంగా మారే ప్రమాదం ఉంది. లేదంకుల్, ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ ఫెయిల్ అవ్వనివ్వను. అది మోసంతో సంధ్య స్థానాన్ని కొట్టేయాలని చూస్తుంది. ఆ స్థానం నాకు దక్కనివ్వనని ఓపెన్ ఛాలెంజ్ చేసింది. దక్కనివ్వకుండా తన ప్రయత్నాలు తను చేస్తూనే ఉంది. కస్తూరి నాటకాన్ని బయటపెట్టలేకపోతే జీవితంలో నేను సంధ్యకిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం రాదంకుల్. శిరీష, మనుషులకే విలువలేని ఈ రోజుల్లో ఓ మాట కోసం నువ్వెంత పాకులాడుతున్నావమ్మా. మనిషిదేముందంకుల్, చచ్చిన రోజు వెళ్ళిపోతాడు, కానీ మాట అలా నిలబడిపోతుంది. నేను మీ అమ్మాయికి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోలేకపోతే నేను బ్రతికినా రోజు చస్తూనే ఉండాలి. మూడో కంటికి కూడా తెలియకుండా నువ్వు ఇచ్చిన మాట కోసం నువ్వింత తపన పడుతున్నావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. అది నా గొప్పతనం కాదంకుల్, నా బాధ్యత. నేను చేసిన పాపానికి ప్రాశ్చిత్తం చేసుకోవడానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక అమాయకురాలి ప్రాణం తీశాను. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం తనే ఇచ్చి వెళ్ళింది. నా దగ్గర మాట తీసుకెళ్ళింది. అందుకే నేనింతగా పోరాడుతున్నాను. నీ నిజాయితీ నిన్ను గెలిపిస్తుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తావు? వ్యాక్సిన్ గురించి కబురెళ్ళిపోయింది, మరి తర్వాత? రేపు ఉదయం 10 గంటలకి ఆ ఇంటి ముందుకి డాక్టర్ రూపంలో కస్తూరికి 2 అవకాశాలు వెళ్తాయి. 1 నిజాన్ని ఒప్పుకోవడం, 2 ప్రాణాలు వదులుకోవటం. సరిగ్గా రేపు 10 గంటలకల్లా కస్తూరి అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. జాగ్రత్తమ్మా. అలాగే అంకుల్. వస్తాను. స్వామి, మొత్తం మీద నువ్వు నా పార్టీలో చేరిపోయావు. శిరీష మీద అందరికీ ఉన్న ప్రేమను దూరం చేసి కోడలిగా ఆ ఇంట్లో స్థానాన్ని నాకిస్తున్నావు. ఆ శిరీష మీద నన్ను గెలిపిస్తున్నావు. అందుకే నీకు మొక్కున్నట్టుగా మొక్కు తీర్చుకుందామని వచ్చాను. సంజయ్తో నా పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు స్వామి. అప్పుడు నీ గుడి చుట్టూ 108 సార్లు పొర్లు దండాలు పెడతాను. ఏంటి, పెళ్ళవకుండానే మొక్కు తీర్చుకుంటున్నావా? పెళ్లి జరగాలి కదా. జరుగుతుంది. ఏంటి అంత నమ్మకం? పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇంకా మా పెళ్లి అప్పటం ఎవ్వరి తరం కాదు. నా పెళ్లికి అదిగో ఆ దేవుడు కూడా ఆశీర్వదించాడు. అబద్ధాలతో జరిగే పెళ్లికి ఆయన మాత్రం ఎలా ఆశీర్వదిస్తాడు? సరే, చూస్తూ ఉండు. పెళ్లి ఇన్విటేషన్ నీకు స్పెషల్ గా పంపిస్తాను. పంపించడానికి పెళ్లి జరగాలి కదా. ఏంటి అంత నమ్మకం? నువ్వు ప్రెగ్నెంట్ నని డ్రామా ఆడి ఈ పెళ్లి కొప్పించావని నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసేది? నేను గర్భవతినే కాదని నీ అంతట నువ్వే నాకు అర్థమయ్యేలా చేశావు. ఆ రోజు రెస్టారెంట్లో
అర్థమైందా? అప్పుడే నాకు అర్థమైంది నువ్వు గర్భవతివి కాదు అని. కస్తూరి, ఇప్పుడు నీ ముందు 2 అవకాశాలున్నాయి. 1, నిజం ఒప్పుకొని సంజయ్ వాళ్ల ముందు చంపలేసుకోవడం. 2, టీకా వేయించుకుని చనిపోవటం. చావుంటే పెళ్ళుండదు, పెళ్లి కావాలనుకుంటే చావక తప్పదు. రేపు ఉదయం వరకే నీకు టైం. నేనేం చేయను. ఛాలెంజ్ కోసం చస్తావో నిజం ఒప్పుకొని బ్రతుకుతావో నీ ఇష్టం. చాయిస్ ఇస్ యువర్స్. ఆల్ ద బెస్ట్ కస్తూరి. బాయ్. నిజం ఒప్పుకొని సంజయ్ వాళ్ళ ముందు చంపలేసుకో. 2, టీకా వేయించుకుని చనిపోవడం.